వాక్యాన్ని వినాలి. మీరు ఎంతసేపు వాక్యం విన్నా, ఆ విన్న వాక్యం మీ హృదయాలలో క్రియ జరగాలంటే మీరు ప్రార్థించుకోవాలి. ఎంతమంది మీలో ప్రార్థన చేస్తారు? చేయి చూపించండి చూద్దాం. మీరు అన్నీ బాగానే ఉన్నారే, మరి ఏంటి ఎంత మరి అన్నీ బాగానే ఉన్నారే? పరలోకమందున్న మా తండ్రి ఆ ప్రార్థన చేస్తారా ఏంటి? నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చుట్టమైతే ఆమేన్ నాయన. అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన కాదండి. ప్రార్థన చేశానే చాలాసేపు ఏం చేసావంటే స్తోత్రం 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 స్తోత్రం. అది ప్రార్థన? అది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవటం, దేవుని మాటలు వినటం. ఎలాంటి ఎంతమందికి అటువంటి సంబంధం ఉంది? గుంపులో చేసే ప్రార్థన, చర్చిలో చేసే ప్రార్థన చాలదు. యేసుప్రభు చెప్పాడు, ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చేయి. Download ShareChat.